కిడ్నాప్ టాస్క్ షేర్ల బదిలీకి ఫోర్స్. వెలుగులోకి రాధాకిషన్ అండ్ కో దందా. హెల్త్ కేర్ సంస్థ యజమాని అపహరణట. కిడ్నాప్ చేసి పడేసిరు. అపహరించి ఏం చేసిరు? కిడ్నాప్ చేసి టాస్క్ ఫోర్స్ ఆఫీసులో నిర్బంధించిరట. ఆఫీసులో స్వయంగా డీజీపీ ఫోన్ చేసిన తప్పుదోవ పట్టించిన పోలీసులట. వామ్మో. బెదిరించి షేర్లు బదిలీ చేయించిన వైనం. 2018 నవంబర్లో ఘటన. మీడియాకు చెబితే చంపేస్తామని బెదిరింపులు. ఫోన్ ట్యాపింగ్ అరెస్టులతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు. రాధాకిషన్, గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ షేర్లు బదిలీ చేయించుకున్న దుండగులపైన కేసు. ట్యాపింగ్ పై ఈడీకి హైకోర్టు లాయర్ ఫిర్యాదు. ముగిసిన రాధాకిషన్ రావు పోలీసు కస్టడీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అండ్ కో కిరాయి గూండాల్లా కిడ్నాప్లు వసూళ్లు చేయించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్లో కంపెనీ స్థాపించి ఒక్కో మెట్టు పైకెదుగుతున్న వ్యాపారిని అధపాతాళానికి తొక్కేసిరట. పాపం ఎంతో కష్టపడి వచ్చిన కంపెనీ పెట్టుకుంటే ఈ దుర్మార్గుడు, ఈ బ్యాచ్ అంతా కలిసి, మాఫియా అంతా కలిసి దారుణానికి పాల్పడ్డది. అతన్ని కిడ్నాప్ చేసిరట. కిడ్నాప్ చేసి కంపెనీ షేర్లన్నింటినీ బదలాయించి వదిలిపెట్టిరట. ఓర్ నాయన. ఈ వ్యవహారంలో ఏకంగా డీజీపీనే తప్పుదోవ పట్టించిరట. విషయాన్ని మీడియాకు చెబితే చంపేస్తామని బాధితుడిని బెదిరించారు. రాధాకిషన్ అరెస్టుతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిందట. పోలీసుల కథనం ప్రకారం మణికొండకు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి 2011లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 72లో క్రియా హెల్త్ కేర్ కంపెనీ నెలకొల్పిండట. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీ నిర్వహించేది. ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లు కంపెనీ 250 కోట్ల టర్నోవర్కు చేరడంతో వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు గోపాల్, రాజ్, నవీన్, రవి అనే వ్యక్తులను భాగస్వాములుగా చేర్చుకున్నాడు. పార్ట్నర్స్గా బాలాజీ అనే వ్యక్తిని సీఈఓగా నియమించుకున్నాడు. 2018 వరకు అంతా సవ్యంగానే సాగిన క్రియా హెల్త్ కేర్ దినదినాభివృద్ధి చెందుతుండడం, యూపీలో కూడా టెండర్లు వేసేందుకు వేణుమాధవ్ సిద్ధమవడంతో ఈ పార్ట్నర్లంతా కలిసట ఒక్కసారి భాగస్వాములు మొత్తం ఈ కంపెనీ కొట్టేయాలని ప్లాన్ వేసిరట. ఎవరు? ఆ పార్ట్నర్లు. వేణుమాధవ్ షేర్లను తమకు అమ్మేయాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న వేణుమాధవ్ గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ సీఈఓ చంద్రశేఖర్ను సంప్రదించిండట. ఆయన ఈ సమస్యను పరిష్కరిస్తాను అని నమ్మబలికి వేణుమాధవ్ పేరిట ఉన్న 4 లక్షల షేర్లను తన పేరిట తాత్కాలికంగా బదిలీ చేయించుకున్నాడట. ఆ తర్వాత భాగస్వాముల ఒత్తిడి, బెదిరింపులు పెరగడంతో వేణుమాధవ్ పోలీసులను ఆశ్రయించాడు. 2018 నవంబర్ 22న వేణుమాధవ్ ఆఫీసు నుంచి తన కారులో ఇంటికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపైన ఆయన్ను వెంబడించారు. గచ్చిబౌలి సమీపంలో బైకులను అడ్డుపెట్టి కారును ఆపేశారు. ఆ వెంటనే కారులోకి చొరబడ్డారు. వేణుమాధవ్ అరిచేందుకు యత్నించగా తాము టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పారు. వారిలో అప్పటి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మల్లికార్జున్తో పాటు మరికొందరు సిబ్బంది ఉన్నారు. నేరుగా సికింద్రాబాద్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు గదిలో నిర్బంధించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి క్రియా హెల్త్ కేర్ భాగస్వాములు సీఈఓ బాలాజీ, గోల్డ్ ఫిష్ సీఈఓ చంద్రశేఖర్ అక్కడికి చేరుకున్నారు. దాంతో చంద్రశేఖర్ తన భాగస్వాములతో కలిసిపోయాడు అని పోలీసుల సహాయంతో తనను బెదిరించే ప్రయత్నంలో ఉన్నట్లు అర్థం చేసుకున్నారు. వేణుమాధవ్ను భయపెట్టేందుకు ఎస్ఐ మల్లికార్జున్ పక్క గదిలో వేరే కేసులో తీసుకొచ్చిన ఒక వ్యక్తిని తీవ్రంగా హింసించారు. మాట విని షేర్లను బదిలీ చేయి, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు. ఆ తర్వాతి రోజు సాయంత్రం వరకు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే నిర్బంధించారు. ఆ తర్వాత గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ మిగతా వారితో పాటు వేణుమాధవ్ను అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ దగ్గరకు తీసుకెళ్లారు. రాధాకిషన్ కూడా అదే తరహాలో బెదిరించారు. దీంతో బాధితుడు తన మిత్రుడు లహరి రిసార్ట్స్ ఎండి సంజయ్కి ఫోన్లో విషయం చెప్పిండు. సంజయ్ హుటాహుటిన డీజీపీని కలిసి ఆ పరిస్థితిని వివరించారు. డీజీపీ రాధాకిషన్కు ఫోన్ చేయగా తప్పుడు సమాచారం ఇచ్చి ఏమార్చిరట. అరే, ఇప్పుడు డీజీపీకి ఫోన్ చేసి తప్పుడు సమాచారం ఇస్తే డీజీపీ అవునా అనుకున్నాడా? అంటే మినిమం అసలు ఈ రాధాకిషన్ బ్యాచ్ అంతా డీజీపీ హోల్డ్లో ఉండాలా? పోలీస్ బాస్ ఎవరు? డీజీపీ మహేందర్ రెడ్డి ఆనాడు డీజీపీకి ఫోన్ చేసిరట. డీజీపీకి చేసి డీజీపీని ఏమార్చిండట. అయిపోయా. సరే, ఇందులో కూడా కొంత వాస్తవం ఉండొచ్చు. మొత్తం వాడు ప్రభాకర్ రావు, ఈ రాధాకిషన్ రావు, ఈ దుర్మార్గుల చేతిలోంచే వ్యవహారం అంతా నడిచింది. మరి అప్పుడు డీజీపీ ఏం చేయాలా? తర్వాత మరి పదవికి రిజైన్ చేయాలి, అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. మరి ఆ పని చేయలేగా. సంజయ్ హుటాహుటిన ఇది అయిపోయింది కదా. వేణుమాధవ్ను మనీ లాండరింగ్ మరికొన్ని కేసుల్లో తీసుకొచ్చామని బుకాయించిరట. ఆ తర్వాత వేణుమాధవ్ ఫోన్ లాక్కున్నారట.
అక్కడికక్కడే వేణుమాధవ్ షేర్లను అతని భాగస్వాముల పేరిట బదిలీ చేయించారు. అందుకు ప్రతిఫలంగా రాధాకిషన్ అండ్ కో వేణుమాధవ్ భాగస్వాముల వద్ద నుంచి 10 లక్షలు తీసుకున్నారు. నిన్ను వదిలేస్తున్నాం, బయటకు వెళ్ళాక మీడియాకు గానీ ఇంకెవరికైనా విషయం చెబితే చంపేస్తామని బెదిరించి పంపించేశారు. ప్రాణభయంతో తాను ఇంతవరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని, తాజాగా ఫోన్ ట్యాపింగ్లో రాధాకిషన్ అరెస్ట్ అవ్వడంతో ధైర్యం తెచ్చుకొని పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఐపీసీలోని సెక్షన్లు 386, 365, 341, 120B ఐపీసీ రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లుగా జూబ్లీహిల్స్ పోలీసులు వివరించారు. ఎంత ఘోరమండి అసలు ఇది. ఒక వ్యక్తిని 2 రోజుల పాటు నిర్బంధించి ఆనాడున్న డీజీపీ ఫోన్ చేసిన ఆయనకి ఏదో మాటలు చెప్పేసి ఆ కంపెనీ మీద ఉన్న షేర్లు మొత్తం ఇట్లాంటివన్నీ. అందుకే ఎవరైనా బాధితులు ఉంటే బయటికి రండి, ఇప్పటికైనా ఇంకా అయ్యేదేం లేదాడ. మిమ్మల్ని ఎవరు ఏమనరు. ఆ బాధితులంతా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయండి. ఇప్పుడు అందరి ఫోన్లు ట్యాప్ అయినాయి, సిగ్గులేదు ఎమ్మెల్యేలకి? ఒక్కడన్నా కంప్లైంట్ చేసిన, ఒకరిద్దరు తప్ప. మీ మంత్రుల ఫోన్లు ట్యాప్ అయినాయి, గతంలో అపోజిషన్ లీడర్ల ఫోన్లు ట్యాప్ అయినాయి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయినాయి. సరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే కేసీఆర్ దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళు కంప్లైంట్ చేయరనుకుందాం బీఆర్ఎస్ వాళ్ళు. మరి మీరన్నా అపోజిషన్లో ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేయాలి కదా. ఎంతమంది ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసిరా? అందరు కంప్లైంట్ చేయాలి కదా. ఫోన్ ట్యాపింగ్ పై ఈడీకి హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని హైదరాబాద్ ఈడీ జాయింట్ డైరెక్టర్కు హైకోర్టు న్యాయవాది UV సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ఓ పార్టీ డబ్బులు పోలీసు వాహనాల్లో తరలించినట్లు నిందితులు వెల్లడించిన విషయాన్ని ఆయన ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపితే ట్యాపింగ్ వెనుక ఉన్న రాజకీయ నాయకులు డబ్బులు చేతులు మారడం వంటి అంశాల్లో వాస్తవాలు నిగ్గు తేలుతాయని పేర్కొన్నారు. ఈడీ చర్యలు తీసుకోకుంటే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని సురేష్ కుమార్ వివరించారు. రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ ముగియడంతో పంజాగుట్ట పోలీసులు బుధవారం సాయంత్రం ఆయన్ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. జడ్జి ఆయనకు ఈ నెల 12వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. సో ఖచ్చితంగా ఈడీ ఎంటర్ కావాల్సిందే. ఎంత దుర్మార్గం అండి ఇది. మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. రాధాకిషన్ రావు చెప్తున్నాడు పోలీస్ వాహనాల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం బీఆర్ఎస్ సుప్రీం చెప్పిన ప్రకారం రాజపుష్ప లాంటి దొంగల దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకుపోయి క్యాండిడేట్స్కి ఇచ్చినామని పోలీస్ వెహికల్స్లోనే. మరి ఈడీ ఎంటర్ కావాలా? పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవడిచ్చిండు, ఎక్కడికి తీసుకుపోయినారు, ఏ క్యాండిడేట్కి ఇచ్చినారు? ఈడీ ఎంటర్ కావాలి, ఎలక్షన్ కమిషన్ ఎంటర్ కావాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ట్యాపింగ్ అంశం మీద ఫోకస్ చేయాలా? ఇది సిబిఐయా లేకపోతే ఇంకా వేరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసా? ఎందుకంటే కేంద్రానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు టెలిగ్రాఫ్ లాంటి యాక్ట్స్. ఎంత ఘోరం చూడండి. పోలీసులు కిడ్నాప్ చేసి బెదిరించారట 2 రోజులు లోపల పెట్టి. మళ్ళీ ఒక్కొక్కటి SI, CIలు, వాడు DCP